నేను గుర్తున్నాను మీకు. నా పేరు కుమారి అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదా. ఇగో కొడుకు పెళ్ళి చేయాలట. ఫోన్లో న్యూస్లు వస్తే ఎట్లాంటివి వస్తే ఎవరన్నా కొడుకు పెళ్లి చేసేద్దా వాళ్ళకి ఫోన్ చేస్తా అంటున్నాడు. వాడేమో ఒప్పుకోవట్లేదు. మనం ఏం చేస్తామండి? ఏమంటున్నాడు తెలుసా? ఇక కొడుకు పెళ్లి చేయొద్దా, మెలకోకుండా ఊకుంటున్నాను, నువ్వు వెనకేసుకొని వస్తానని చెప్తున్నాడు. నేనేమి ఎందుకు వెనకేసుకొని వస్తానండి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఏది ఆగదు కదా. అది చెప్తున్నాను. ఈ మనిషి చెప్పండి ఒకసారి మీరందరూ. ఏదైనా దేవుడు కరుణిస్తేనే అవుద్ది, లేకపోతే కాదు కదా. నేను అంటున్నా, సద్దన్నం కడతాను పెరిగేసి, అందుట్లో మాగాయ ముక్క పెడతాను, దేశమంతా తిరుగు ఫోటో తీసుకొని అని చెప్తున్నానండి. ఓకేనా అండి? కవర్లో పెట్టిస్తే ఊరూరు ఫోటో తీసుకొని మా అబ్బాయి అన్నాడు, నా పిల్ల కావాలి మా అబ్బాయికి అని తిరగమని చెప్తున్నానండి. అవన్నీ వాడు ఒప్పుకోడండి. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ వస్తే వాడు ఒప్పుకోడు. ఈయనకేమో పిచ్చి, చెయ్యాలి, కొడుకు పెళ్లి చేయాలి, నువ్వు చెప్పటం లేదు, నువ్వు చెప్తే వింటాడు అన్నాను. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగాలి కదండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఏది ఆగదు, అవుద్ది అంటున్నాను. చెప్తే వింటలేదండి. మీరన్నా ఒక లైక్ చేసి ఏదైనా మెసేజ్ పెట్టి చెప్పండి ఈ మనిషికి. ఈయనే తట్టులేదు, చచ్చిపోతున్నాం.